పెహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరిపారేస్తున్నాయి. ఇవాళ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమయ్యారు. జైషే ఉగ్రవాదిని మట్టిపెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. మరోవైపు పుల్వామా అవంతిపోరాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పెహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులు భద్రతా దళాలు ఏరిపారేస్తున్నాయి. ఇవాళ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమయ్యారు. జైషే ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. మరోవైపు పుల్వామా అవంతిపోరాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితము ఏదైతే ఉగ్రదాడులు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, అంటే ఇక్కడ టెర్రరిజాన్ని అంతం చెయ్యాలి అన్నటువంటిది మొత్తం అంతా కూడా కాశ్మీర్ ఫ్రీ టెర్రరిజం అన్నటువంటి కాన్సెప్ట్తో కూడా మొత్తం అంతా కూడా ఏదైతే పెహల్గావ్ దాడి తర్వాత 22వ తేదీన జరిగినటువంటి దాడి తర్వాత అప్పటి నుంచి కూడా అనేక మార్లు అటు కేంద్ర కేబినెట్ అనుకోవచ్చు, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశం జరిగింది. అయితే మొన్న 13వ తేదీన మనకు ఏదైతే సోఫియానాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 3 ఉగ్రవాదులను కూడా హతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరొకసారి కూడా అవంతిపుర అన్నటువంటిది, ఇది కూడా మనకు శ్రీనగర్ కి పుల్వామాకు దగ్గరగా ఉండేటటువంటి ప్లేసు. ఇక్కడ దాదాపు ఒక 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉగ్రవాదులకు తర్వాత అక్కడ ఉగ్రవాదులు దాదాపు ఒక 14 మంది వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారన్నటువంటి సమాచారంతో భద్రతాధికారులు కూడా మొత్తం అంతా కూడా రాత్రి 2 గంటల నుంచి కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఒకరిని అంటే దాదాపు 3 కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని కూడా ఒక వ్యక్తి హతమయ్యాడు. తర్వాత మరొక 2 కూడా చిక్కినట్లు కూడా భద్రతా అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఏదైతే దాదాపు 14 మంది ఉన్నటువంటి ఏదైతే టెర్రరిస్టుల ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు 14 మంది ఏదైతే ఇక్కడ ఉన్నారన్నటువంటి సమాచారంతో ముఖ్యంగా ఆ ప్రాంతం అంతటిని కూడా జల్లడపడినారు. అయితే ఇక్కడ ఏదైతే సమాచారం అందుతూ ఉంది, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి సమాచారం ముందుగానే అందడంతో దాదాపు రాత్రి నుంచి కూడా కూంబింగ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఖాళీ చేయించారు. ఏదైతే అవంతిపుర అన్నటువంటిది ఒక అంటే చాలా ఒక ఫారెస్ట్ ఏరియా, తర్వాత కొంతమంది దాదాపు ఒక 500 మంది నుంచి ఒక 700 మంది పైగా ఉండేటటువంటి ఎక్కువగా కుటుంబాలు ఉంటాయి. వారిని అందరినీ కూడా కొంత ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి కూడా కొంత కూంబింగ్ అక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 3కి సంబంధించినటువంటి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అందులో ఒకరు హతమయ్యారు. మరి 2 కూడా వారి నుంచి కూడా సమాచారం రాబడుతున్నట్లు కూడా తెలుస్తుంది. రవి, రైట్ కళ, అంటే మరో పక్క పెహల్గాం ఘటన లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే ఆపరేషన్ కెలార్ పేరుతోటి భారీ ఆపరేషన్ అయితే చేపడుతుంది. ఉగ్రవాదులు అనేదే ఉండకూడదు. మరో పక్క పర్యాటకం కూడా దెబ్బతినటంతో పర్యాటకులు కూడా రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం జమ్మూ కాశ్మీర్లో అయితే మాత్రం ఇంకా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉందనుకోవచ్చా ఆపరేషన్ కెలార్ని? ఖచ్చితంగా రవి, ఏదైతే ఆపరేషన్ కి సంబంధించింది కాశ్మీర్కి లో ఉన్నటువంటి టెర్రరిస్టుల ఏరివైతేనే ముఖ్య ఉద్దేశంగా మొత్తం అంతా కూడా ఆర్మీ కూంబింగ్ ప్రారంభించింది. ఏదైతే మనకు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము ఇక్కడ మనకు సోఫియానా అనుకోవచ్చు, అవంతిపుర అనుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్ ఈస్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వీరి కదలికలు ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం అందడంతో ముందస్తుగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి టీంలను దాదాపు ఏదైతే మనకు రెండు దేశాల మధ్య అటు ఇండియా పాకిస్తాన్కి
మధ్య ఏదైతే యుద్ధం ముగిసింది అన్నటువంటి అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ తర్వాతనే వెంటనే ఆ మరుసటి రోజే వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి త్రివిధ దళాధిపతులతో ఒక సమావేశం జరిపిన తర్వాతనే వీటి కొరకు ఎవరైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి ఉగ్రవాదుల ఏరివైతే లక్ష్యంగా కూడా ఫ్రీ టెర్రరిస్ట్ కాశ్మీర్ ధ్యేయంగా ముందుకు కదులుతున్నటువంటి భద్రతా దళాలకు ఎక్కడ ఏ సమాచారం అందినా కూడా అంటే ఏదైతే ఉగ్రదాడుల్లో కీలక వ్యక్తులు పెహల్గావ్ దాడిలో కీలకంగా ఎవరైతే ఉన్నారో వారి సమాచారం అందించిన వారికి కూడా 20 లక్షల రూపాయలను కూడా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వారికి అంటే ఒక కాన్ఫిడెన్షియల్ నంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా కూడా కొంత సమాచారం కూడా వాళ్ళకు అంటే అధికారులకు అంటే ఏదైతే ఒక నంబర్ ఇవ్వడం జరిగిందో ఆ నంబర్ ప్రకారంగా సమాచారం అందడంతో అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా కూంబింగ్ జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం టెర్రరిస్ట్ ని అంతం చేయాలన్న దిశగానే ఇక్కడ భద్రతా వ్యవస్థ మాత్రము భద్రతా వలయం మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతము తర్వాత ఈస్ట్ కి సంబంధించినటువంటి సోఫియానా తర్వాత అవంతిపుర ఈ ప్రాంతాల్లో మొత్తము గాలింపు చర్యలు. ఎందుకంటే మనకు ఏదైతే పెహల్గావ్ దాడిలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థ అంటే జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి దాని శాఖ ఇక్కడ ఉండడంతో వాళ్ళే ఇక్కడ ఈ ఉగ్రదాడుల్లో పాల్గొనడము తర్వాత దీనికి ప్రత్యేకంగా కూడా ఐక్యరాజ్య సమితికి కూడా ఇక్కడ ఎల్ఈటి ఫ్రంట్ టిఆర్ఎఫ్ ని ప్రపంచ ఐక్యరాజ్య ఉగ్రవాద జాబితాలో చేర్చాలని కూడా ప్రధాని భారత ప్రభుత్వం కూడా ఐక్యరాజ్య సమితిని కోరింది ఒకవైపు. అయితే ఇక్కడ ఏదైతే ఉగ్రమూలాలు ఉన్నటువంటి మనకు టిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ఉగ్రమూలాలు మనకు ఎక్కువగా కూడా అవంతిపుర సోఫియానా తర్వాత మనకు ఈస్ట్ జమ్ముకు తర్వాత శ్రీనగర్ కొన్ని ప్రాంతాల్లో వీరి కదలికలు ఎక్కువగా ఉండడంతో దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు భద్రతా వ్యవస్థకు సంబంధించింది. మరొక వైపు ఏదైతే ఉగ్రవాదుల ఏర్వేతలో దాదాపు ఒక 14 మంది మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ వారి యొక్క జాబితా ఉంది. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వారికి ఉన్నటువంటి ఏదైతే కుటుంబ సభ్యులకు తర్వాత ఇతరకు సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మొత్తం సమాచారం రాబట్టి ఆ విధంగా సర్చింగ్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. రవి కళ అంటే ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఒక పక్క ఉగ్ర మోకాలను ఏరివేసే క్రమంలో మరోపక్క పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇంకా చొరబాట్లు అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్నాయనుకోవచ్చా లేకపోతే చొరబాట్లను నియంత్రించారనుకోవచ్చా? ఇప్పటి వరకు మాత్రము ఏదైతే మనకు పాకిస్తాన్ నుంచి ఉండేటటువంటి ఏదైతే నియంత్రణ రేఖను దాటి జొరపాట్లు వచ్చేటటువంటిది మాత్రం తగ్గుముఖం పట్టింది. కానీ ఎక్కడైతే ఇంతకు ముందు మనకు పెహల్గావ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఒకవైపు తర్వాత మనకు ఇక్కడ ఏదైతే మనకు టిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారి శాఖ ఇక్కడ జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి శాఖ టిఆర్ఎఫ్ కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అంటే శ్రీనగర్ కొన్ని ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి శాఖలు కూడా ఉండడంతో దానికి సంబంధించినటువంటి వ్యక్తుల సమాచారం కూడా దాదాపు ఒక 14 నుంచి ఒక 25 మంది కూడా వారికి అంటే అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తుల జాబితా కూడా ఈ భద్రత సంబంధించినటువంటి అధికారులకు సమాచారం కూడా రావడంతో వారిని ఏరివేతే అంటే వారి ఎక్కడున్నటువంటి వారి యొక్క మొత్తం అంతా కూడా సమాచారం అంతా కూడా తీసుకుని వారిని ఏరివి అంటే ఈ ఉగ్రవాదాన్ని మొత్తం అంతా కూడా నిర్మూలించాలి అన్నటువంటి దిశగా మాత్రము అక్కడ సోఫియానా తర్వాత అవంతిక తర్వాత ఏదే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా జల్లడ పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి అంటే నియంత్రణ రేఖని దాటి చొచ్చుకొని వచ్చేటటువంటిది ఏదైతే ప్రస్తుతం మాత్రము లేదు. కానీ ఇక్కడ ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు శ్రీనగర్ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని మాత్రము ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఏరివైతే ముఖ్య ధ్యేయంగా మాత్రము భద్రతాధికారులు ముందుకు వెళ్తున్నారు. రవి కళ అంటే ఇప్పుడు అంటే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పక్క సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది, అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే స్కూళ్ళు కానీ లేకపోతే కాలేజీలు కానీ వెళ్తున్నారా? సాధారణ జీవితం అంటే వ్యవసాయ రంగం కానీ లేకపోతే మిగిలినటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుంది? అంటే గతంలో లాగా ఉందా లేకపోతే ఏమైనా భయంగానే వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగుతుంది అనుకోవచ్చు? రవి ప్రస్తుతం మాత్రమే ఏదైతే పాఠశాలలకు సంబంధించింది జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ కి సంబంధించింది మాత్రం స్కూల్స్ ప్రారంభమయ్యాయి. కొంత వ్యాపార
వ్యాపారాలు మాత్రం ప్రారంభించారు. కానీ టూరిజం మాత్రం ఇంకా పుంజుకోలేదు. ఇక్కడ మనము ఏదైతే అంటే టూరిజానికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే టూరిజం పర్సన్స్ యాత్రికులు కూడా రావడానికి కూడా కొంత భయపడేటటువంటి పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయి అన్న దాంతో కూడా కొంతవరకు ఇంకా పుంజుకోవడానికి కొంత టైం పడుతుంది. మరొక వైపు మనకు అమర్నాథ్ యాత్ర కూడా జూలై 3న ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినది కూడా ఒకవైపు ప్రభుత్వము ఏదైతే మనకు ప్రారంభానికి సంబంధించినటువంటి కార్యక్రమాలది కూడా చేపట్టబోతుంది. అయితే మరొక వైపు చార్ధామ్ యాత్ర కూడా ప్రారంభమైంది. కానీ అక్కడ కూడా మనకు అందుతున్న సమాచార ప్రకారంగా అక్కడ కూడా ఎక్కువగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అటు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా చార్ధామ్ యాత్రకు వచ్చేటటువంటి వాళ్ళు ఉండేవారు. కానీ ఈసారి మాత్రము చాలా దాదాపు మనకు ఒక 20% మాత్రమే చార్ధామ్ యాత్రకు వచ్చారు అన్నటువంటిది అక్కడ ఉండేటటువంటి కొంతమంది ఏదైతే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు. మరొక వైపు ఏదైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది, శ్రీనగర్కి సంబంధించింది, ఇక్కడ ప్రస్తుతం మాత్రం టూరిజం ఇంకా పుంజుకోవడానికి ప్రస్తుతం కొంత టైం పడుతుంది. అయితే అమృత్సర్, పంజాబ్కి సంబంధించినటువంటిది అక్కడ మాత్రము కొంత ఇంకా కొన్ని ప్లేసుల్లో ముఖ్యమైనటువంటి చాలా క్లిష్టమైనటువంటి ప్లేసుల్లో మాత్రము అక్కడ కొంత సెక్యూరిటీని కూడా పెంచడము, తర్వాత స్కూల్స్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా అక్కడ స్కూల్స్ మాత్రం ఓపెన్ చేయడానికి ఇంకా ఒక 2-3 రోజులు పడుతుంది అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడంతో ఈ సమాచారం ఉంది. అయితే ఏదైతే మనకు టూరిజము ముఖ్యం, జమ్మూ కాశ్మీర్కి టూరిజం అన్నది చాలా ఇంపార్టెంట్. టూరిజానికే కొరకు ఇక్కడ ప్రజలందరూ కూడా వారికి ఏదైతే మొత్తం అంతా కూడా టూరిజం మీదనే ఆధారపడేటటువంటి వాళ్ళు దాదాపు 85% ఇక్కడ వీళ్ళు ఉంటారు. అయితే ఏదైతే టూరిజం పుంజుకోవడానికి టైం పడుతుంది, వారికి కొంత జీవన పరిస్థితులు మాత్రం కొంత క్లిష్టతరంగా ఉన్నాయి.